హాయ్ అండి. ఒకసారి గుత్తి వంకాయ ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయకి కావాల్సినవి పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కొబ్బరి, కట్ చేసి పెట్టుకున్న ఆనియను, వంకాయలని ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను చిన్న వంకాయలు కూడా వేసాను, చాలా బాగుంటాయి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేగాక పక్కకు తీసుకొని కొబ్బరి, నువ్వులు కూడా వేయించుకోవాలి. గుత్తి వంకాయ కూరకు కొబ్బరి పల్లీలు ఎక్కువగా పడతాయి. నువ్వులు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నువ్వులు ఎక్కువ వేయడం వలన చేదు వస్తుంది. కొబ్బరి ఎక్కువ వేయడం వలన అంత కొబ్బరి స్మెల్ వస్తుంది. కొందరికి కొబ్బరి స్మెల్ నచ్చదు, కొందరికైతే కొబ్బరి స్మెల్ నచ్చుతుంది. నాకైతే కొబ్బరి స్మెల్ బాగా ఉంటే నచ్చదండి. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అవి చల్లారాక ఇవన్నీ మనం మిక్సీ గిన్నెలో వేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని పొట్టు తీసుకున్న పల్లీలు, ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, ఆనియన్స్, అల్లం వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడే అన్నీ వేసుకోవాలి సరిపోయినవి, మళ్ళీ ఏమి వేయడం అయితే ఉండదండి. మిక్సీలో వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలి, పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ తయారైంది. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలో ఈ పేస్ట్ పెట్టుకోవాలి. ఇలా చిన్న వంకాయలు కూడా చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం ఎక్కువగా మెత్తగా మగ్గుతాయి. నాకు ఇష్టమని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే అన్ని పెద్ద వంకాయలతో కూడా చేసుకోండి. ఈ గుత్తి వంకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను, బాగా ఉంటుంది. మా చెల్లి నేనైతే ఈ కూర కోసం అయితే గొడవ పెట్టుకునేది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ పెట్టుకున్న వంకాయలను వేసి మంచిగా మిగిలిన పేస్ట్ను కూడా వంకాయలలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కల్యమాకు కూడా వేసుకోవాలి. కల్యమాకు వేసుకోవడం వలన చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వంకాయలున్న పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే చింతపండును కొంచెం తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత చింతపండు రసము పోసుకోవాలి. అయితే ఈ కూర చపాతీలోకైనా సూపర్ ఉంటుంది, అన్నంలో అయినా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పులుసు మీ చింతపండు ఎలా పుల్లగా ఉంటే దాన్ని బట్టి పులుసు పోసుకోండి. బాగా పుల్లగా ఉన్నా బాగుండదు, మీడియం లాగా ఉండాలి, బాగుంటుంది. ఇప్పుడు దీనిని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకు ఉడికిస్తే మనకు గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం ఉప్పును కొత్తిమీర వేసుకున్నాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే మనకు టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు, మనం ఇంట్లో ఎప్పటికీ ఉండేటివే కదా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.